తిరుమల శ్రీవారి సిగలో మరో విలువైన నగ చేరింది. మాజీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి మనవరాలు చైతన్య విలువైన కానుకను అందజేశారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను శ్రీవారికి సమర్పించారు. ఈ మాలను తేజస్వి చైతన్యలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందించారు. ఈ వైజయంతి మాలను ఉత్సవమూర్తికి అలంకరణకు వినియోగించనున్నారు. తిరుమల శ్రీవారికి మాత్రమే కాదు, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతి మాలను అందజేయనున్నారు. శృంగేరి పీఠాధిపతి ద్వారా వజ్రాలతో కూడిన 4 హారాలను స్వామివారికి బహుకరించారు. టీటీడీ ఈవో అదనపు ఈవోకి ఇచ్చారు. ఇంతవరకు స్వామివారికి వైజయంతి మాల లేదు. వజ్రాలతో కూడిన బంగారు నగలనివ్వడం సంతోషంగా ఉందన్నారు చైతన్య. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఇవాళ స్వామివారికి అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈ రోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తికి సమర్పించడం అనేది జరిగింది. కవర్ చేయాలి.